జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పోలీసుల ఆధ్వర్యంలో ఏసీపీ 2K రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇటు 2K రన్ వరంగల్ రోడ్లోని అమరవీరుల స్తూపం నుండి రోడ్డు వెంట అంబేద్కర్ సెంటర్ వరకు, అక్కడ నుండి వరంగల్ రోడ్డు వరకు కొనసాగింది. ఇటు కార్యక్రమంలో నర్సంపేట సిఐ, ఎస్ఐలు, డాక్టర్లు, విద్యావేత్తలు, నర్సంపేట పుర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, స్కూల్ విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి నర్సంపేట ఏసీపీ మాట్లాడుతూ, డ్రగ్స్ అనేది మానవ జీవితానికి వినాశనం కలిగిస్తుందని, ఈ డ్రగ్స్ ను సేవించరాదు మరియు అమ్మరాదు, ఒకవేళ ఎవరైనా అమ్మినచో పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, అలాగే ప్రజలతో అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క 2K రన్ ప్రోగ్రామ్ ను చేపట్టామని అన్నారు. నేషనల్ యాంటీ డ్రగ్ ఫ్రీ సొసైటీ గురించి జరిగే కార్యక్రమంలో నర్సంపేట టౌన్లో 2K రన్ నిర్వహించనున్నది. ఇందులో భాగంగా వివిధ స్కూల్స్ చెందినటువంటి విద్యార్థులు మరియు సిటిజన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా అవగాహన సదస్సు కూడా నిర్వహించి డ్రగ్స్ గురించి చెప్పడమైంది. ఈ డ్రగ్ అనేది మానవ జీవితానికి వినాశనం కలిగించేటువంటి పదార్థం కాబట్టి దీన్ని సేవించరాదు, అమ్మరాదు. సమాజంలో ఎక్కడ కనిపించిన పోలీసు వాళ్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయనది. ఈ డ్రగ్ యాక్ట్లో కూడా ఈ సీరియస్ అఫెన్స్లు ఒకవేళ ఏ స్మాల్ క్వాంటిటీ కలిగి ఉన్నా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా సీరియస్ అఫెన్స్లు కాబట్టి 6 months వరకు బెయిల్ దొరకదు. అలాగే పనిష్మెంట్ జరిగితే 10 years బిలో పనిష్మెంట్ లేదు. కాబట్టి దాని యొక్క సీరియస్నెస్ మానవ వినాశనానికి పొంచి ఉన్న మహమ్మారి కాబట్టి దాన్ని దరిచేరనీయకుండా ఉండాలని విద్యార్థులతోని ప్లేట్స్ తీసుకొని అందరికీ సంతకాలు చేయించనని. రైట్ హ్యాండ్ పైకి లేపి చిన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం కానీ అట్లా చేయండి, కొద్దిగా వెడల్పుగా ఫ్రీగా కానీ. సైలెన్స్ స్పీడ్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళాలి. అదే తొందరగా సెటిల్ కానీ. అందరు ఎక్కారా? నేను మారక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను. థ్యాంక్ యూ. No smoking, no alcohol, say no to drugs, yes to life. No smoking, no alcohol, say no to drugs, yes to life.
పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యాంటీ డ్రగ్ టూకే రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిపి రవీందర్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా నర్సంపేట వాకర్స్ అసోసియేషన్, స్పోర్ట్స్, యూత్ వింగ్స్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘాలు, కబడ్డీ అసోసియేషన్, రెజ్లింగ్ అసోసియేషన్ మరియు మిగతా క్రీడా సంఘాల ప్రతినిధులు కూడా వస్తున్నారు. అదేవిధంగా వివిధ స్కూల్ నుంచి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి నర్సంపేట పోలీసుల తరఫున స్వాగతం తెలియజేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది కాబట్టి క్రమశిక్షణగా పద్ధతి ప్రకారం ర్యాలీలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తుంది. డ్రగ్ డే సందర్భంగా ఈ వారం రోజుల పాటు డ్రగ్స్ మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున, నార్కోటిక్స్ బ్యూరో తరఫున, పోలీస్ శాఖ తరఫున. అందులో భాగంగా ఈరోజు 2K రన్ అండ్ వాక్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, పెద్దలకి, ఏసీపీ నర్సంపేట శ్రీ గంగూరి సార్ గారికి, అందరికీ, స్టూడెంట్స్కి, పిల్లలకి అందరికీ నమస్కారం. ఈ రన్ అండ్ వాక్ ఇక్కడ నుంచి 7 o'clock ఇంకో 2 minutesలో స్టార్ట్ చేసి మల్లంపల్లి మన అంబేద్కర్ సెంటర్ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. పిల్లలందరూ గమనించగలరు. ట్రాఫిక్ అంతా మేము చూసుకుంటాము. మీరు పరిగెత్తవచ్చు, వాక్ చేయొచ్చు. ఏదైనా మీకు డిస్క్ వాకింగ్ గతంలో ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా చేయండి. మళ్ళీ రిటర్న్ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్, చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి, సిగ్నేచర్ క్యాంపెయినింగ్ అవి ఉంటాయి, చిన్న క్లాప్ ఎక్సర్సైజ్ ఉంటుంది దానికి సంబంధించింది. ఖచ్చితంగా అందరూ కూడా ఎవరు మిస్ కాకుండా ఇక్కడికి సేమ్ స్ట్రెంత్ రావాలి. ఇంకెక్కువ మంది వచ్చిన ఎక్కువ మంది అందరు రావాలి. బ్రిడ్జ్ ఉంది, అందరూ కూడా ఖచ్చితంగా రావాలి. అలవాటు గతంలో ఏ విధంగా చేశారో అదే విధంగా చేయండి. అంటే పరిగెత్తని వాళ్ళు కొత్తగా పరిగెత్తకండి. గతంలో పరిగెత్తిన అలవాటు ఉంటే పరిగెత్తండి, లేదంటే ఏ విధంగా బ్రిస్క్ వాక్ అలవాటు ఉంటే ఆ విధంగా చేయండి. కార్యక్రమాలు తెలిసి ఏసీపీ సార్ని మాట్లాడుతూ పోతాం. సందర్భంగా మనం చేసేది ఏంటంటే దేశవ్యాప్తంగా ముఖ్యంగా మహారాష్ట్రలో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మోదీ సారు ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా June 21 నుంచి 26 వరకు అవేర్నెస్ వారోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు కళాశాలల్లో, స్కూల్స్లో మరి పిల్లల్లో ముఖ్యంగా యువత డ్రగ్గులు తీసుకోవడం వలన ఈ మాదక ద్రవ్యాలను వాడి వాళ్ళకి నాశనం చేసుకుంటున్నారు. వారిలో కూడా ఒక చైతన్యాన్ని తీసుకుని రావడానికి డ్రగ్ అనేది డేంజరస్ అనే ఒకసారి దానికి అడిక్ట్ అయితే వారి జీవితాన్ని కోల్పోతారనే ఒక భావన కల్పించడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మరి డ్రగ్ యాక్ట్లో కూడా అఫెన్సెస్ కూడా సీరియస్ అఫెన్సెస్, జస్ట్ డ్రగ్ కలిగి ఉన్నందుకు, సేల్ చేసినందుకు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందుకు, ఎంత చిన్న మొత్తంలో ఉన్నా కూడా మినిమం 6 months రోజులు జైలు కాకుండానే రిమాండ్కే 6 months పోతే జైలు దొరుకుతుంది. ఒకవేళ పనిష్మెంట్ వస్తే 10 years పనిష్మెంట్, మినిమం పనిష్మెంట్ 10 years ఉంది. ఇందులో ఇది వెరీ సీరియస్ అఫెన్స్. ఈ జీవితాలను నాశనం చేస్తుంది ఈ మహమ్మారి, కరోనా లాంటి మహమ్మారి. కాబట్టి దీని మీద ప్రజల్లో ఆ రేంజ్లో మనం అవగాహన తీసుకురావడానికని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. దీని గురించి మీరు కూడా వీలైన చోటల్లా పిల్లలకి లేకపోతే సమాజంలో చర్చ తీసుకొని 2 నిమిషాలు స్పెండ్ చేసి చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంత ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. రోడ్డు సైడ్కి పరిగెత్తండి. గతంలో ఏ విధంగా ప్రాక్టీస్ ఉంటే ఆ విధంగా పరిగెత్తండి. ఎక్కువసేపు అంటే గత ప్రాక్టీస్ కంటే ఎక్కువ ఆయాసపడి పరిగెత్తకండి. ఆయాసం వస్తే ఆగండి, ఇబ్బంది పడకండి. వాటర్ ఉంటాయి, జాగ్రత్తగా పరిగెత్తి మళ్ళీ ఇక్కడ రావాల్సిందే కోరుతాను. ఇది సార్ చూసుకోండి పిల్లలు. థ్యాంక్ యూ సార్.